తల్లి, మా శక్తి కొలది నిన్ను పూజించాం. మా తప్పులను క్షమించి నీ దివ్యధామానికి వెళ్లి మమ్మల్ని ఎల్లప్పుడూ చల్లగా చూడు. హలో, పేదల ప్రతికి దూరంగా ఉండండప్పా. కార్యక్రమంలో మొట్టమొదటి భాగంగా మీరు కేవలం మంది భక్తులు ఇచ్చేసి వేదపుతాలు చెట్టు మీరు కొంచెం ముందుకు నడవండి. మీరు ఎటువైపు కావాలంటే వాళ్ళ తదుపరి అమ్మవారికి మంగళారతులు అవసరాలు ఉంటాయి. రాజవారిపేట గ్రామాలకు ఏం చేసేటువంటి మహాతల్లి అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకురాల ముగ్గురు ముట్టుగా నమోదున్న తల్లి మన గంగానమ్మ తల్లి ఆది మహాలక్ష్మ వారు కార్యక్రమం అంగరంగ వైభవంగా ప్రారంభమవుతున్నాయి. 50 మంది భక్తులు మొత్తం కూడా వచ్చి ఈ యొక్క మహాతల్లి కార్యక్రమంలో పాల్గొని అమ్మ కృపా కటాక్ష వీక్షణలకు పాత్రలు కావలసిందిగా మనం చేస్తున్నాం. టైమ్ ఈజ్ ఓవర్, కాలం అతీతమైనది. మనకి త్వరగా అమ్మవారి చరిత్ర చక్కటి గంగానమ్మ తల్లి జీవిత చరిత్ర కథా కార్యక్రమం ప్రారంభిస్తాము. కమిటీ పెద్దలందరూ అడిగి కూడా ఇక్కడ రావాలండి. కమిటీ వారు హలో 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 ఒకసారి మీరు వినండి. సౌండ్ చూడండి. హలో రిష, హలో హలో అందరూ కూడా ఒకసారి అందరూ చూసారు. బొమ్మల వారి యొక్క చక్కమరి ఒకసారి మీకు అందరు కూడా ఎట్లండి. నారాయణ దేవో పరమ అక్షరపద నారాయణ జ్యోతిపర తదేవ గృహ్యతే నందదేవ దాయగర్మధర లక్ష్మీ కటాక్షపరదిస్తూ దీర్ఘాయుష్మాన్ భవ దదాస్తు. బ్రహ్మాండ ఉంట అమ్మవారు ఉడుపుకుంటూ రెడీగా ఉండాలి. అమ్మనాథ్ రెడీగా ఉండాలి. మీ చేతుల మీద కుంట అక్కడ పట్టాలి. బాబు కళాకార డబ్బులు చక్కబెట్టి పెట్టండి. ఇది పెట్టండి, పాలు చేయండి. తర్వాత పొద్దు ఆగండి. ఏమండి
ముహూర్త ప్రకారం కానీ నవధాన్యాలు రెడీ పెట్టారండి. కమిటీ వారి నవధాన్య ప్రకారం చేస్తాము. అరగంట ఒకసారి మీరు అందరూ కూడా వేసిన తర్వాత ముహూర్తానికి పని పెడతాం. రెడీగా దాంట్లో చేసుకోండి. ఒకసారి వాళ్ళు పెట్టాలి. టైం చూడండి ఒకసారి. టైము గంగానమ్మ 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 వినుటాది లక్ష్మి గంగానమ్మ 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 వీరంటాది దైవము గంగానమ్మ తల్లి అట్ట పుట్టింది. ఆవిడ చరిత్ర ఏమిటి? అవును, కొండలు లేవు, మెట్టలు లేవు, ప్రపంచం అనేది లేదు. సర్వం మొత్తం కూడా మహాసముద్రం అండి. గాఢాంధకారమైన చీకటి. అటువంటి మహాసముద్రం నుంచి ఆదివారపేట గ్రామాల వేసిన మహాతల్లి శ్రీ 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 గంగానమ్మ తల్లి. అవును, ఆ మహాసముద్రం నుంచి మహాతల్లి చూడండి. అకార మకార చక్ర వరకు పంచాక్షర మంత్రం నుంచి చక్కటి బంగారు పక్షి అవతారం దాల్చింది మన గంగానమ్మ తల్లి. మన మంత్రశక్తి చేత చక్ర తామర పుష్పము తయారు చేసింది. తామర కమల 30 సంవత్సరాల పొడగడం ప్రారంభిస్తున్నాము. ఈ కలిగాన్ని సృష్టించడానికి మన గంగానమ్మ తల్లి ఒక రోజా కాదు, 2 రోజుల లేదు, 7 లక్షల గంగానమ్మ తల్లి కమ్మవారి ఆకలి లేదు, బతుకు లేదు, అమ్మవారు చూడండి. తన మంత్రశక్తి చేత వాయువును భక్షిస్తూ ఆకలి లేదు, దప్పిక లేదు. 7,30,000 సంవత్సరాల పొదగడం ప్రారంభం చేసి వారికి ఆ యొక్క 3 గుడ్ల పైన ఆ మహాతల్లి జగన్మాత శ్రీమూర్తులు ఎప్పుడైతే మనుషుల రూపంలో ఉన్నారో గంగానమ్మ తల్లి బంగారు గంగానమ్మ తల్లి అతి పరాశక్తి అవతరించిందట. అది చాముండేశ్వరి కలకత్తా కాళీ అవతారం కలిసింది. ఎలా ఉందండి? కత్తి ఒక చేత, నేడు కదా సోళ్ళ ఒక చేత.
జగన్మాత మహాతల్లి మహాలక్ష్మి మహాసరస్వతి మహాకాళి స్వరూపిణి కొలిసిన వారికి కుంభ బంగారమై కోరిన వారికి కోరికలు ఆ గంగానమ్మ తల్లి కృపక పాత్రులు కావలసిందిగా మనం చేస్తున్నాము. త్వరగా ఒక 5 మాత్రం బాలు గారు తాతారా గారు వీళ్ళు గార్పటి వీరాసాగర్ గారు, దాకరపు రాజేశ్వరరావు గారు, అలాగే వారికి స్వాగతం. అలా నౌడూరి వాసు గారు, డాన్ వాసు గారు, వాసు గారు, దాకరపు రాజేశ్వరరావు గారు, మాజీ కార్పొరేటర్ గారు. త్వరగా మరి వేసిన వాళ్ళందరూ బయటికి వెళ్ళిపోతే వాళ్ళు కూడా ఇక్కడికి రావాలి. జై జై ద్వారాలతో మహాతల్లికి గుడుపు కార్యక్రమం జరపాలి. గోవిందానికి పదం ఆడాలి. తర్వాత వాళ్ళకి శబ్దం వేస్తూ ఉండాలి. గోవిందా సన్న వారి కళాకారులు సంబరాలు ఇవ్వండి. చక్కగా ఉంది. కళాకారులు ఎవరండి పెద్దలు కమిటీ వారు అమ్మవారికి హారతలు ఇస్తున్నారండి. ఇప్పుడు అందరూ కూడా అమ్మవారికి హారతలు ఇచ్చి ఆ జగన్మాత ఆశిస్తున్న పరిస్థితుల్లో మనం ఇస్తున్నాము. రౌండ్ ఉండాలండి హారతలు. బాబు డోర్ సార్ ఒకసారి ఎవరు డబ్బులు వాళ్ళు అవుతున్నారయ్యా, డబ్బులు వాళ్ళు అవుతున్నారా? డోలూస్ ఉన్నాయి, ఎక్కడున్నారు? అలా పట్టుకుంటారు. 5 పట్టుకున్నారు. అగ్గిపెట్టి ఏర్పాటు చేయండి. అగ్గిపెట్టి ఏర్పాటు చేయండి. సౌండ్ పెట్టన్నా, బాక్స్ సౌండ్ పెట్టన్నా. ఆపరేటింగ్ శబ్దం లేకుండా అలాగా కొంచెం ఎదరికెళ్ళాలి. ఎమ్మెల్యే గారు వస్తున్నారు. త్వరగా అమ్మ మేము సలహా చెప్తామమ్మా. గణాచారి గారు చెప్తాము. అది పైన మంగళీ భవ మన వాంచ మన సింగ్రస్ సమాచార వేళ తెల్లి మాకు ఇచ్చినప్పుడు కోర్టు కలిగి రంగానమ్మ తల్లికి గడుపు సందర్భంగా ఆడతాడానికి పంచమంది ముగ్గు 19 చాలా భాషగాలు కనిపెట్టండి. అలా చదువు
మన కార్పొరేషన్ మేయర్ గారు అయినటువంటి ఓ మహాతల్లి యొక్క అమ్మ అందరూ సహకరించండి. ముడుపు కట్టే కార్యక్రమానికి టైం అయిపోయింది కనుక అందరూ సహకరించండి. ఇక్కడికి విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మా జాతర కమిటీ తరఫున బాలుగారు ముహూర్త ప్రకారముగా ఆ ముడుపుని మన యొక్క కార్డ్లెస్ మైకులు ఇవ్వండి. కార్డ్లెస్ మైకులు వెనక్కి ఇవ్వండి. కార్డ్లెస్ మైకులు ఇవ్వాలి లోపలికి. అలాగే ఏలూరులో ఇతర జాతి సభ్యులందరూ కూడా ఇక్కడ విచ్చేస్తున్నారు కనుక ఇక్కడికి విచ్చేసినటువంటి పడమటి దక్షిణ పేరుకి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అందరికీ కూడా మా ఆలయ కమిటీ తరఫున మా ఆలయ కమిటీ జాతర కమిటీ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఇక్కడికి ఇచ్చేసినటువంటి మా ఏలూరు డైనమిక్ ఎమ్మెల్యే పెడటి చంటన్న గారికి, అలాగే ఏలూరు మేయర్ నూర్చేర్ మేడం గారికి, ఇడా చైర్మన్ పెద్దిపల్లి ప్రసాద్ గారికి, ఏఐసి చైర్మన్ మామిడిపల్లి సారథి గారికి, అలాగే ప్రతి ఒక్కరికి కూడా మా ఆలయ కమిటీ తరఫున జాతర కమిటీ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఈ రోజు ఈ కార్యక్రమానికి రాధాకృష్ణయ్య దంపతులు, ఈ రోజు చైర్మన్ అయినటువంటి మామిడిపల్లి శివప్రసాద్ దంపతులు అందరూ విచ్చేశారు. ప్రతి ఒక్కరికి స్వాగతం సుస్వాగతం. ముడుపు కట్టే ప్రతి ఒక్కరికి అవకాశం వచ్చారు. అందరూ కూడా మిమ్మల్ని మరీ కోరేది ఏంటంటే చాలా సంఘటనలు జరిగాయి, మీరు చూశారు. ఎవ్వరూ కూడా తోచుకోవద్దు. దయచేసి మీ అందరికీ అవకాశం కల్పించేలాగా ముడుపు కార్యక్రమాన్ని చక్కగా చూద్దాం. అమ్మవారి కుటుంబకు పాత్రలు అవుతాం మనందరం కూడా. 150 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి మన ఆదివారపేట గంగానమ్మ మాలశ్రమ వినుకొండ ఇంకమ్మ జాతర ఈ రోజు ముడుపు కట్టు కార్యక్రమం. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు డప్పులో ఎరగండి. మన ఎమ్మెల్యే గారు తన యొక్క శిరస్సు పైన పెట్టాలండి. అందరి చేతుల మీద
గంగానమ్మ ఎమ్మెల్యే అయినటువంటి పటేటి రాధాకృష్ణయ్య గారిని మన నగరపాలక సంస్థ అందరూ పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ధన్యవాదాలు తెలియజేసుకుంటూ తిరిగి నవ్వించిన పెద్దలకు అలాగే ఈ కార్యక్రమానికి విచ్చేసిన అశేష జనానికి అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియపరుస్తూ ఏదైతే 150 సంవత్సరాలుగా మరి అంగరంగ వైభవంగా జాతర మహోత్సవాలు జరుగుతాయో అందులో భాగంగానే ఈ రోజున మరి ఆదివారపేట ముడుపు కట్టే కార్యక్రమం మరి అంగరంగ వైభవంగా మరి ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. మరి పడమరి వీధి కాడి నుంచి ఇవాల్టి ఆదివారపేట వరకు అన్ని ముడుపు కార్యక్రమంలో పాల్గొంటూ నా అదృష్టంగా భావిస్తున్నాను, నా పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాను. అలాగే మరి ఏదైతే ఏలూరులో మరి జాతర వైభవం వచ్చి ప్రజలందరూ కూడా మంచి ఉత్సాహంతో ఎప్పుడు చేసుకోకుండా ఈ దఫానే ఇంత గాడి భారీగా చేసుకున్నట్టుగా అందరూ కూడా ప్రజలందరూ కూడా భావిస్తున్నారు. ఎందుకంటే జనాభా పెరిగిన తర్వాత మొట్టమొదటిసారిగా మరి ఈ జనాభాతో పాటు ప్రజల్లో ఏదైతే 150 సంవత్సరాలుగా అమ్మవారిని పూజిస్తే మన అన్ని కోరికలు తీరుతాయనే ఒక నమ్మకం ఏదైతే ఉందో అందులో భాగంగానే మరి అందరూ కూడా ప్రతి పేట వారు కూడా ఈ సంవత్సరం ప్రతి ఒక్కరుగా ఈ జాతర మహోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. మరి ఈ 2 నెలల పాటు మరి ప్రజలందరూ కూడా అత్యంత భక్తి శ్రద్ధలతో అమ్మవారిని సేవించుకుంటూ అమ్మవారికి మొక్కులు తీర్చుకుంటూ వాళ్ళ కుటుంబ అభివృద్ధికి మన ఏలూరు అభివృద్ధికి అందరూ కూడా భక్తి శ్రద్ధలతో అమ్మవారిని పూజించాలని అలాగే అమ్మవారి యొక్క కరుణ కటాక్షం ప్రతి కుటుంబం మీద ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి ఇందులో ప్రతి దాంట్లో కూడా ప్రతి కార్యక్రమం అమ్మవారి కార్యక్రమంలో నేను భాగస్వామి అందుకు ఈ కమిటీ వారిని కూడా అభినందిస్తూ తప్పనిసరిగా కమిటీ వారు కూడా ఏదైతే అన్ని జాగ్రత్తలు తీసుకుని ఎటువంటి ఇబ్బందులు భక్తులకు లేకుండా ప్రతి జాతర మహోత్సవాలు అందరూ కూడా ఘనంగా నిర్వహించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకోవడం జరుగుతుంది. ఆదివారపేట మరి గంగానమ్మ తల్లి, ఇంకొండమ్మ, మహాలక్ష్మమ్మ, కోటరాజు బాబుల జాతర మహోత్సవాన్ని ఈరోజు ముడుపు కట్టే కార్యక్రమాన్ని ఇంత ఘనంగా ముడుపు కట్టే కార్యక్రమాన్ని ప్రారంభించుకోవడం చాలా సంతోషం. ఈరోజు గౌరవ శాసనసభ్యుల వారి మరి దంపతులు అలాగే ఇక్కడ ఇచ్చేసినటువంటి ప్రజాప్రతినిధులు పెద్ద ఎత్తున పాల్గొన్నటువంటి భక్తులందరికీ ముందుగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ ఆదివారపేట అమ్మవారి జాతర మహోత్సవం మరి గత 150 సంవత్సరాల నుంచి కూడా ఎంతో మరి ఆనవాయితీగా వస్తూ ఎంతో వైభవంగా ఈ యొక్క జాతర మహోత్సవాలు చేసుకోవడం నిజంగా చాలా సంతోషం. ఏలూరు నగరం అంతా కూడా మరి పడమర వీధి కానివ్వండి, తూర్పు వీధి కానివ్వండి, దక్షిణ వీధి అలా మరి అన్ని మరి యొక్క జాతర మహోత్సవం జరుపుకోవడం మరి చాలా సంతోషం. మా కార్యక్రమాన్ని ముందుపెట్టే కార్యక్రమంలో మేమందరం కూడా పాల్గొంటూ మరి ఏదైతే ఆనవాయితీగా వస్తున్నటువంటి జాతర మహోత్సవాన్ని అందరూ కూడా భక్తి శ్రద్ధలతో రాట 10:33 Hey!
రాజేశ్వరి భువనేశ్వరి కరుణించమ్మా కాపాడమ్మా అమ్మ దిగి వచ్చింది తల్లి దిగి శర్వాణి దుర్గమ్మరా ఖర్చులోని వెలిసాము కామాక్షుడి అమ్మ ఖర్చులోని వెలిసాము మధురలోని వెలిసాము మీనాక్షుడి మధురలోని వెలిసాము వచ్చింది తల్లి దిగి వచ్చింది తల్లి శర్వాణి దుర్గమ్మరా శర్వాణి దుర్గమ్మరు మా దర్శనం చేసుకున్న వాళ్ళందరూ కూడా కొంచెం బయటికి వెళ్ళిపోతే మిగిలిన వారికి అవకాశం వస్తుంది. దయచేసి గేట్ దగ్గర ఎవరు ఉండొద్దు. దర్శనం చేసుకున్న వాడు బయటికి వెళ్ళిపోతే మిగిలిన వారికి ఛాన్స్ వస్తుంది.
మీకు రండి కూర్చోండి మీరు సార్ అనమాట కూర్చోండి కూర్చోండి దాదర్ గారు ఒకసారి పౌరపేట తెంగిలిమూట పండుగ జనవరి 26న పండుగ అండి. 26 జనవరి ఫిబ్రవరి 2వ తారీఖున పౌరపేట ఇవన్నీ కూడా జనవరి 26 పండుగ. 25 పండుగ చేసుకుంటాం. 26న అమ్మవారి ఫిబ్రవరి తెంగిలిమూట ఫిబ్రవరి 9 మన సంఘంలో రోడ్ నెంబర్ 6 ఆఫీస్ ఉంటారు. అక్కడ శివాన్ ఉంటాడు. ప్రెస్ మీట్ ఉందండి స్టేజ్ మీద. రాజువారిపేట గంగారమ్మ గుడుపుగట్టు కార్యక్రమానికి మన ఆహ్వానాన్ని మన్నించి ఇచ్చేసినటువంటి పెద్దల పూజలు పుట్ట మహేష్ గారు మన ఏలూరు పార్లమెంట్ ఫోటో చూపించండి. రాని ఉంటారు ముందుకు రాని ఇటు వచ్చి ఇటు పక్క వచ్చేయండి అన్న. అందరూ ఒకసారి వెళ్ళండమ్మా, ఇటు వెళ్ళండమ్మా. ఇవాళ 7 ఏళ్ళకు ఒకసారి వచ్చే ఈ జాతరకి అలాగే భక్తులకి ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారాలు. ఇవాళ ఈ జాతరకి రావడం ఎంతో సంతోషంగా ఉంది. నేను కూడా అమ్మవారి భక్తుడిని, అలాగే వెంకటేశ్వర స్వామి భక్తుడిని. ఎప్పుడు కూడా అమ్మవారికి రెగ్యులర్గా నేను విజయవాడలో కూడా అమ్మవారిని ఎప్పుడు కూడా దర్శించుకోవడం చిన్నప్పటి నుంచి నేను చేస్తుంటాను. అదే రకంగా ఇవాళ ఈ పండగ మీరందరూ కూడా పెద్ద ఎత్తున చేసుకుంటున్నారు. అందరూ కూడా సంతోషంగా ఉండాలి, అలాగే ఐశ్వర్యాలతో, అలాగే ప్రతి ఒక్కరు ఆరోగ్యాలతో, ప్రతి ఒక్కరి అందరూ కూడా సంతోషంగా ఉండాలని ఈ పండుగ రోజు అమ్మవారిని కోరుకోవడం జరిగింది. అలాగే ఇవాళ మీరు చూస్తే మనము అమ్మవారి ఆశీస్సులతో చాలా వరకు ఏలూరు పార్లమెంట్లో చాలా వరకు అభివృద్ధి కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకెళ్తున్నాం. ఇవాళ ఈ వేదిక మనం ఏం చేస్తామని చెప్పుకోకుండా కానీ, ఎందుకంటే ఏలూరులో చాలా వరకు మంచి పనులు చేస్తున్నాం. ప్రతి ఒక్కరికి మేము చెప్పలేకపోతున్నాము, వెనకాల పడిపోతున్నాం అనేది ఒకటి మనసులో ఎప్పుడూ ఉంటుంది. ఇవాళ ఏలూరు పార్లమెంట్లో 12వ బిల్ తీసుకొని వచ్చాం. వచ్చే మార్చి నుంచి పనులు కూడా స్టార్ట్ చేయబోతున్నాం. అలాగే ఇండస్ట్రీస్ గురించి కూడా చాలాసార్లు నేను క్యాంపెయినింగ్లో ప్రతి టైం ఇండస్ట్రీస్ గురించి చెప్పడం జరిగింది. ఇవాళ ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీ, ఇవాళ మన ఏలూరు పార్లమెంట్లో ఒక ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీ కూడా తీసుకొని వచ్చాం. ఇవాళ వచ్చే రోజుల్లో పనులు కూడా స్టార్ట్ అయిపోతున్నాయి. ఇండస్ట్రీస్ తీసుకొని వస్తామని ఎలక్షన్ క్యాంపెయిన్లో పెద్ద ఎత్తున చెప్పారు. ఆ మాట నిలబెట్టుకొని యువతకి ఉద్యోగాలు ఇచ్చే కార్యక్రమంలో ముందుంటామని చెప్పారు. అదే రకంగా ఆ పనులు కూడా చేస్తామని కూడా మేము అందరికీ చెప్తున్నాం. ఇవాళ ఇంకా కొన్ని పక్కన కూడా రోడ్స్ కూడా చేయాల్సిన అవసరం ఉంది. ఆ పనులు కూడా ఈ వర్షాలు అయిపోయినాయి కాబట్టి ఆ పనులు కూడా ముందుకు తీసుకొని వెళ్తున్నాం. అలాగే మనకి మేజర్గా యువతకి ఉద్యోగాలు ఇవ్వాల్సిన కార్యక్రమం పెద్ద ఎత్తున చేయాల్సిన అవసరం ఉంది. ఇక్కడే ఉద్యోగాలు ఇచ్చుకోండి, ఎందుకంటే ఉద్యోగాలు వేరే ఊర్లోకి వెళ్ళి ఉద్యోగాలు చేసుకోవడానికి ఏలూరు ప్రజలు ఒప్పుకోవడం లేదు. నేను దాని గురించి కూడా ఆలోచించి మేము ఇక్కడే ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీని ఇక్కడే పెట్టడానికి అన్ని ముందు తీసుకొని వెళ్తున్నాం. అక్కడ ఒక 1500 మందికి ఉద్యోగాలు వచ్చే కార్యక్రమాలు కూడా ముందు తీసుకొని వెళ్తున్నాం. ఇవాళ ఇండస్ట్రీస్ ఏలూరు పార్లమెంట్లో 4 కొత్త ఇండస్ట్రీలు పనులు కూడా స్టార్ట్ అయినాయి. 2 ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీలు, 2 బయోగ్యాస్ ఇండస్ట్రీలు, 2 ఇండస్ట్రీలు స్టార్ట్ అయ్యాయి 400 కోట్ల ఇన్వెస్ట్మెంట్తో. అలాగే పోలవరం కాన్స్టిట్యున్సీలో ఒక ఇండస్ట్రీ, పెద్ద ఇండస్ట్రీ ఒకటి పెట్టబోతున్నాం. ఆ పనులు కూడా వచ్చే రోజుల్లో పనులు కూడా మొదలవబోతున్నాయి.
అలాగే ఈ ఏఐ టెక్నాలజీ ఇప్పుడు కొత్తగా అందరు కూడా ఐటీ గురించి మాట్లాడాలి. 20 ఏళ్ళు వెనకాల ఇవాళ ఎక్కడ చూసినా ఏఐ టెక్నాలజీ గురించి మాట్లాడుతున్నాం. ఇవాళ సెంట్రల్ గవర్నమెంట్ ఏఐ టెక్నాలజీ ట్రైనింగ్ ఇన్స్టిట్యూషన్ ఇక్కడ పెట్టడానికి అన్ని కూడా పర్మిషన్స్ అన్ని కూడా వచ్చే ఒక 2-3 నెలల్లోనే ఏలూరు సిటీలోనే ట్రైనింగ్ ఇన్స్టిట్యూషన్ ఫ్రీగా ఎవరికైనా కానీ ఏఐ నేర్చుకోవాలన్నా ముందు తీసుకోవాలన్నా అనుకుంటే యువకులకు అందరికీ కూడా ఫ్రీగా ట్రైనింగ్ ఇచ్చే ఇన్స్టిట్యూషన్ ఒకటి ఏలూరులో కూడా పెట్టబోతున్నామని కూడా మీ అందరికీ తెలుపుతున్నాం. అది కాకుండా వచ్చే మాయమర్మ మెరగనోళ్ళ మట్టి బిసిగి బతికెటోళ్ళ ఊరి దేవతైన నిన్నే ఊపిరిగా కొలిసెటోళ్ళ గండవరం నెయ్యి పోసి గారెలుండి తెచ్చినాము. బుజ్జుముండ కళ్ళు కుండ ఎండబెట్టుకొచ్చినాము. దండాలు దండాలు అమ్మోరు తల్లో శతకోటి దండాలు మాయమ్మ తల్లో. పొట్టేళ్ళు తెచ్చాము అమ్మోరు తల్లో. పొంగళ్ళు పెట్టాము మాయమ్మ తల్లో. ఆరగించి మమ్మేలు అమ్మోరు తల్లు. దండాలు దండాలు అమ్మోరు తల్లో. శతకోటి దండాలు మాయమ్మ తల్లో. శతకోటి దండాలు మాయమ్మ తల్లో. దండాలు అమ్మోరు తల్లో. శతకోటి దండాలు మాయమ్మ తల్లో. కరుణించి మమ్మేలు అమ్మోరు తల్లో. చల్లగా ఏలుగో మాయమ్మ తల్లో.
వ్రతభంగం కాకుండా వరములియవే అమ్మోరు మా తల్లి అభయమియవే కన్న బిడ్డ కడగండ్లను కడతేర్చుముదేవి అమావాస్య జాబిల్లివి ఆదిశక్తి రూపానివి అమ్మోరు మా తల్లి అభయమియవే వేదవల్లి కల్పవల్లి వెలుగునీయవే రక్త తిలకమలది నాను ఇదే కుంకుమనుకో ఆకు ఒకటి వేసినాను కోటి పత్రి అనుకో దీపం ధూపం నైవేద్యం దీపధూప నైవేద్యం సర్వమిదే అనుకో సర్వమిదే అనుకో అమ్మోరు మా తల్లి అభయమియవే వేదవల్లి కల్పవల్లి వెలుగునీయవే నా ధర్మం నే చేశా నీ కరుణే మిగిలింది నేడి ప్రసాదము యథావిధి నీకు చేర్చే భారము దయామయి నీదే ఈ నా మనోరథం తీర్చే భారం నీవే నీవే కరుణామృతం వర్షించగా చల్లారది దావానలం శరణన్న ఈ దీనను చేయెత్తి దీవింపుము శుభయోగము సమకూర్చుము వ్రత సమాప్తి కావించితి వందనమిదిగో ఆదిశక్తి అపరశక్తి హారతిదిగో మా తల్లి అమ్మోరు మంగళమిదిగో మంగళమిదిగో సిద్ధివినాయకం గణనాయకం సిద్ధివినాయకం భక్తివిహారం భువనాధారం భక్తివిహారం సిద్ధివినాయకం గణనాయకం సిద్ధివినాయకం గణనాయకం
వీడియో కాల్ చేసి నువ్వు వెత్తబో సంబరం 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 ఆదిమహాలక్ష్మి తల్లికి, వినుకొండ వెంకమ్మ తల్లికి, పోతురాజు బాబుకి. కమిటీ కుర్రాలు గట్టిగా పడాలి. మీరు ఎలా తీసిన మీద గురువారు ఎక్కడ ఇచ్చేద్దాం, తన దగ్గరికి వెళ్ళిపోద్ది. మనం ఇప్పుడు హారతి కూడా రాజలక్ష్మి రంగమలేశ్వరి గంగానమ్మ ఇక్కడే అమ్మ నడవాలి. అమ్మా ఏకమ్మా ఏమా పవరపేట అక్క చెల్లెలు కలిపేందుకు ఎర్ర ఎర్ర పారాని పెట్టి మమ్ము పాలించగా వచ్చే గంగోరెను కా తల్లి, నల్ల నల్ల కాటుగా పెట్టి
మమ్ముదయ సూడగ వచ్చే గంగోరను కాతల్లే కల్లు కల్లు గజలు కట్టి మమ్ము నడిపించగా వచ్చే గంగోరను కాతల్లి కట్టి ఊళ్ళోకి వచ్చనమ్మా చాలారి పూలు పెట్టి జాతరులు తెచ్చనమ్మా తంగేడు పూలు పెట్టి కంకాణ దూకేనమ్మా ముక్కు ముక్కెర పెట్టి లోకాల నెలనమ్మా ముందార చూడంగా మున్నూరు కన్నులమ్మా ఎనకాల చూడంగా ఏనూరు కన్నులమ్మా సాధు శిస్తులంతా సాగిల పడ్డరమ్మా మహారాజు రాజులంతా మొగారిల్లిరమ్మా కోరిక కోరంగా రంగులు పూసినాము ఆశలు తీరంగా వేషాలు వేసినాము నీకన్నా పెద్ద దిక్కులో కాన ఎక్కడుంది నైవేద్యమెట్టంగా మా కాడ ఏమిటుంది మనలన్నీ అలకించి మరమీయవే తల్లి కన్నా బిడ్డలను కాపాడవే తల్లి మెరగనోళ్ళ మట్టి బిసిగి బతికెటోళ్ళ ఊరి దేవతైన నిన్నే ఊపిరిగా కొలిసెటోళ్ళ గండవరు నెయ్యి పోసి గారెలుండి తెచ్చినాము బుజ్జుముండ కళ్ళు కుండ ఎండబెట్టుకొచ్చినాము దండాలు దండాలు అమ్మోరు తల్లో శతకోటి దండాలు మాయమ్మ తల్లో పొట్టేళ్లు తెచ్చాము అమ్మోరు తల్లో పొంగళ్ళు పెట్టాము మాయమ్మ తల్లో ఆరగించి మమ్మేలు అమ్మోరు తల్లు దండాలు అమ్మోరు తల్లో శతకోటి దండాలు మాయమ్మ తల్లో
దండాలు దండాలు అమ్మోరు తల్లో శతకోటి దండాలు మాయమ్మ తల్లో కరుణించి మమ్మేలు అమ్మోరు తల్లో చల్లగా ఏలుగో మాయమ్మ తల్లో. చల్లని మా తల్లి అమ్మోరు ఆ తల్లి చలవేనమ్మ మా ఊరు. చల్లని మా తల్లి అమ్మోరు ఆ తల్లి చలవేనమ్మ మా ఊరు. గోదారి పారేది గుడిగంట గొంతెత్తి పాడేది, గోదారి పారేది గుడిగంట గొంతెత్తి పాడేది. ధాన్యం పండేది ధర్మం బతికేది, ముత్తైదు బొట్టల్లే ముద్దొచ్చే సూర్యుడు పొద్దున్నే పొడిచేది ఆ దేవి దయవల్లే. చల్లని మా తల్లి అమ్మోరు ఆ తల్లి చలవేనమ్మ మా ఊరు. చల్లని మా తల్లి అమ్మోరు ఆ తల్లి చలవేనమ్మ మా ఊరు. రంగవల్లి ముంగిలి కందం రావి చెట్టు రుచ్చకు అందం, పట్టు చీర పాపటి బొట్టు కొత్త పెళ్లి కూతురి కందం, నడిసొచ్చే తేరల్లే అడుగేసే గౌరమ్మ. పండంటి బిడ్డన్ని తొందరలో ఇవ్వమ్మ, మురిపించు మువ్వల్లే కనిపించు తుమ్మాయి చెలరేగితే ఊరు పులకించిపోతుంది. చల్లని మా తల్లి అమ్మోరు ఆ తల్లి చలవేనమ్మ మా ఊరు. చల్లని మా తల్లి అమ్మోరు ఆ తల్లి చలవేనమ్మ మా ఊరు. లలలలా, లలలలా. అమ్మ నాన్న లేని దాన్ని, రొమ్ము పాలు ఎరుగని దాన్ని, అమ్మ తల్లి తోడు నీడే అన్నం నీళ్లుగా పెరిగిన దాన్ని. గుడి పైన జై పోతురాజు బాబుకి. ఆదివారపేటలో జాతర కొలుపుల కమిటీ ఆధ్వర్యంలో ఈరోజు అమ్మవారు దర్శనం లాస్ట్ రోజు దర్శనం జరుగుతున్న సందర్భంగా పొద్దున్నే నా అమ్మవారికి నైవేద్యం కార్యక్రమం మొదలైంది, వేడి నైవేద్య కార్యక్రమం. ఆ కార్యక్రమానికి ప్రజలు, ఏలూరు ప్రజలు చాలా అద్భుతంగా గంగానమ్మ అమ్మవారిని దర్శనం చేసుకుంటున్నారు. మరి మాకు తెలిసాక నేను గతంలో 4 జాతరలు చూశాను ఇలాగా. ఇంత జాతర మరి ఎప్పుడూ చూడలేదు. నాకు 55 సంవత్సరాలు, మరి 4 జాతరలు తెలిసిన వాడిని. 5వ జాతర చాలా అద్భుతంగా జరుగుతుంది. ఇవాళ మా ఆదివారపేట గంగానమ్మ తల్లిని 15,000 మంది పైనే దర్శనం చేసుకున్నారు. ఎటువంటి అసౌకర్యం లేకుండా, ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా మా కమిటీ వారు మంచి ఏర్పాట్లు చేశారు. ఆదివారపేట కొలుపుల కమిటీ వారు ఆ కమిటీ వారు చేసిన ఏర్పాట్లను కూడా ఉపయోగించుకున్నారు. ప్రజలు లైన్లు కానీ, కీ లైన్లు కానీ, కీలో కానీ, వాలంటీర్స్ కానీ చాలా అద్భుతంగా పనిచేశారు. ఇదంతా కూడా ఘనకార్యం అంతా కూడా గంగానమ్మ తల్లికి చెందుద్ది. ఆ తల్లి ఆశీస్సులతోనే మేము ఇవన్నీ చేయగలుగుతున్నాము. అలాగే ఆ తల్లిని కూడా మేము కోరుకునేది ఏంటంటే, ఇక్కడ గంగానమ్మ గుడి 150 సంవత్సరాల క్రితం కట్టారు. ఇక్కడ ఆ గుడిని కూడా కట్టించమని ఆ తల్లిని కోరుకుంటున్నాం. ఏలూరు ప్రజలందరూ కూడా సహకరించి ఈ గుడి కట్టాలని కోరుకుంటున్నాం. ఈరోజు ఆదివారపేట గంగారమ్మ, మహాలక్ష్మ, వినుకొండ అంకమ్మ తల్లి మరియు పోతురాజు బాబుల జాతర మహోత్సవం పూర్తి కావస్తున్నది. ఈ రోజున వేడి ఉపారం కూడాను అందరూ కూడా భక్తులు చెల్లించి ఉన్నారు. నా వయసు 59 సంవత్సరాలు. గత 4 జాతరలు చూసాం. ఇది 5వ జాతర. ఈ 5వ జాతరను మా గంగానమ్మ గుడి దగ్గర, ఆదివారపేట గంగానమ్మ గుడి దగ్గర చాలా అద్భుతంగా తల్లివారి దీవెనతోనే జరపగలిగాము. ఈ జాతర యొక్క కొలువుల కమిటీ ఎంతో కష్టపడి ఏ ఒక్క అపరాధం చేయకుండా అందరినీ కూడాను ఒక పద్ధతిలోనే నడిపిన ఈ కమిటీ వాళ్ళకి మరియు
ఇక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా సహకరించిన పోలీసు శాఖ వారికి అందరికీ కూడాను మా ఆలయ కొలువుల కమిటీ తరపున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. కొత్త పెళ్లి కూతురి కందం నడిసొచ్చే తీరల్లే అడుగేసే గౌరమ్మ పండంటి బిడ్డని తొందరలో ఇవ్వమ్మ మురిపించు మువ్వల్లే కనిపించు తువ్వాయి చెలరేగితే ఊరు పులకించిపోతుంది చల్లని మా తల్లి అమ్మోరు ఆ తల్లి చలవేనమ్మ మా ఊరు చల్లని మా తల్లి అమ్మోరు ఆ తల్లి చలవేనమ్మ మా ఊరు. అలనాటి రేపల్లె చల్లని మా తల్లి అమ్మోరు ఆ తల్లి చలవేనమ్మ మా ఊరు చల్లని మా తల్లి అమ్మోరు ఆ తల్లి చలవేనమ్మ మా ఊరు. గోదారి పారేది గుడిగంట గొంతెత్తి పాడేది గోదారి పారేది గుడిగంట గొంతెత్తి పాడేది ధాన్యం పండేది ధర్మం బతికేది ముత్తైదు బొట్టల్లే ముద్దొచ్చే సూర్యుడు పొద్దున్నే పొడిచేది ఆ దేవి దయవల్లే చల్లని మా తల్లి అమ్మోరు ఆ తల్లి చలవేనమ్మ మా ఊరు చల్లని మా తల్లి అమ్మోరు ఆ తల్లి చలవేనమ్మ మా ఊరు. మెరగనోళ్ళ మట్టి బిసిగి బతికెటోళ్ళ ఊరి దేవతైన నిన్నే ఊపిరిగా కొలిసెటోళ్ళ గండవరం నెయ్యి పోసి గారెలుండి తెచ్చినాము బుజ్జుముండ కల్లుకుండ ఎండబెట్టుకొచ్చినాము దండాలు దండాలు అమ్మోరు తల్లో శతకోటి దండాలు మాయమ్మ తల్లో పొట్టేళ్ళు తెచ్చాము అమ్మోరు తల్లో పొంగళ్ళు పెట్టాము మాయమ్మ తల్లో ఆరగించి మమ్మేలు అమ్మోరు తల్లు దండాలు అమ్మోరు తల్లో శతకోటి దండాలు మాయమ్మ తల్లో. జాతరలో మహోత్సవంగా ఆదివారపేట కొలుకుల కమిటీ ఆధ్వర్యంలో ఇవాళ వరకు జరిగిన కార్యక్రమాలన్నీ కూడా చాలా అద్భుతంగా జరిగినాయి. అమ్మవారు కూడా అలాగే చేపించుకున్నారు.
దేనికి కూడా ఆటంకం లేకుండా ఈ అమ్మవారు ఈ ఆదివారపేట జాతర ముడుపు కట్టిన దగ్గర నుంచి ఇవాళ వరకు చాలా అద్భుతంగా చేయించుకున్నారు. ఈ కార్యక్రమాన్ని అంతా కూడా మాకు అన్ని విధాలా సహకరించిన ఏలూరు ఎమ్మెల్యే గారికి అలాగే మేయర్ గారికి మా కృతజ్ఞతలు. ముఖ్యంగా ఈ రోజున ఈ అన్నదాన కార్యక్రమం చేస్తున్నామంటే ఈ అమ్మ దయతో చేస్తున్నాం. ఇవాళ 5,000 మందికి ఎన్వి భోజనం వెజిటేరియన్ భోజనం కూడా కలిపి పెడుతున్నాము. ఈ ఘట్టం ఈ జాతరలో ఈ జాతర కొలుపులకి లాస్ట్ ఘట్టం ఇది. మా అమ్మ తల్లికి మా కోరిక ఏంటంటే నెక్స్ట్ ఈ గుడి కూడా కట్టాలని మా కమిటీ వారు అందరూ నిర్ణయించాం. అలాగే ఈ ఏరియా ప్రజలు కూడా ముందుకు వస్తున్నారు. మేము వస్తాం, మేము ఇస్తాం, చేయండి గుడి కట్టండి అని. అమ్మ దయ ఉంటే ఈ గుడి కూడా కడతామని వచ్చే నెలలోనే శంకుస్థాపన జరిపించుకుంటుంది అమ్మని మేము ఆకాంక్షిస్తున్నాము. అలాగే ఈ కార్యక్రమాలు ఇలాగే దిగ్విజయంగా పూర్తి చేయాలని మాకు ఈ కమిటీ అన్ని విధాల ఈ ఆదివారపేట జాతర కొలుపుల కమిటీ అన్ని విధాల అడగంగానే చందా రూపంగా సేవ రూపంగా ఇవన్నీ కూడా నిన్నటి నుంచి అలుపెలకుండా ఈ వాలంటీర్లు అందరూ ఈ సేవ చేస్తున్నారు అమ్మవారికి. అమ్మవారి వీళ్ళందరి మీద కృప ఉంచి అమ్మవారు చల్లగా చూడాలని వీళ్ళందరినీ కోరుకుంటున్నాం. జై ఆదిమహాలక్ష్మి తల్లికి, జై పోతురాజు బాబుకి, జై వినుకొండ అంకమ్మకి. ఆదివారపేట జాతర కొలుపుల కమిటీ ఆధ్వర్యంలో ఈ జరుగుతున్న భారీ అన్న సమారాధనకి ఈ ఆదివారపేట ప్రజలు విశేషంగా వచ్చి అన్న సమారాధన చేస్తున్నారు. ఈ కార్యక్రమం కూడా జాతరలో చివరి కార్యక్రమం ఇది. ఈ కార్యక్రమం జరిగిందంటే ఆ జాతరని చాలా అద్భుతంగా చేశారని నిర్వచనం ఈ జాతరకి. ఈ భోజనాలు అంత ఇదిగా చేస్తున్నాం. ఈ కార్యక్రమం ఇంత అద్భుతంగా జరుగుతాకి ఈ ఆదివారపేట కొలుపుల కమిటీ వారి ఆధ్వర్యంలో ఇంత అద్భుతంగా జరిగింది. వాళ్ళు పనులు కూడా మానేసుకుని అద్భుతమైన సేవ చేశారు. అలాగే డెకరేషన్ అవనివ్వండి ఇవన్నీ కూడా ఫ్రీగా సేవ చేసి ఇచ్చారు భగవంతుడికి, అమ్మ తల్లికి. అలాగే అమ్మగారిది గుడి కూడా కట్టాలని నిర్ణయించుకున్నాం. అమ్మ సహకరిస్తే రేపు మార్చి నెలలో శంకుస్థాపన చేద్దామని గుడిని ప్రజలందరూ నిర్ణయంతో ఏకాభిప్రాయానికి వచ్చి రేపు మార్చిలో అమ్మవారిని ఆ గుడి శంకుస్థాపన చేద్దామని అనుకుంటున్నాం. చేసి ఉన్న శ్రీ గంగానమ్మ మహాలక్ష్మ పోతురాజు బాబులు ఆలయ కమిటీ తరపున ఈ అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. కావున 50 మంది ప్రజలు చేసి చాలా అద్భుతంగా జరుగుతుంది. ఈ నాన్ వెజ్ భోజనం కానీ వెజిటేరియన్ భోజనం పెట్టడం జరిగింది. కమిటీ వారు సహకారాలతో జరుగుతున్నది. కావున ఈ ఆలయ కమిటీ నిర్ణయించుకుంది. తల్లి, మా శక్తి కొలది నిన్ను పూజించాం. మా తప్పులను క్షమించి నీ దివ్యధామానికి వెళ్లి మమ్మల్ని ఎల్లప్పుడూ చల్లగా చూడు.